ఏడవద్దు కీర్తిదేవి. పరిపూర్ణ ప్రయత్నానికి దేవుడి కృప తోడైనట్లయితే కాళ్ళు లేని వాళ్ళు కూడా పర్వతాన్ని అధిరోహించగలరు, మూగువాళ్ళు మాట్లాడగలరు, చెవిటి వాళ్ళు వినగలుగుతారు. నువ్వు చూస్తుండు, మన రాధ ఏదో ఒక రోజు లోకాన్ని చూస్తుంది. నా శక్తి సామర్థ్యాల మేరకు నాకు చేతనైనంత వరకు నేను ప్రయత్నిస్తాను. ఈశ్వరుడు ఏదైనా కానుక ఇచ్చాడంటే దాన్ని అసంపూర్ణంగా ఎప్పుడు వదలడు. మనం పూజించే ఈశ్వరుడు అంత కఠినుడేం కాదు. ఆయన పరీక్షించాలని చూస్తాడు. నేను దాన్ని నా రాధ కోసం భరిస్తాను. నిజాయితీగా వృషభానుడు తన ప్రయత్నాల్ని కొనసాగించాడు. రాధని తన జీవనధారగా మార్చుకున్నాడు. ఎల్లప్పుడూ తన నీడలా ఉండేవాడు. ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఏదో రకంగా ఆ దృష్టిహీనత రాధకి దూరం చేయాలని ఏ వైద్యుడిని వదలకుండా తనకి ఉపచారాలు చేయించాడు. ప్రతి విధిని కూడా పాటించి దాన్ని సంపన్నం చేశాడు. బర్సానా ప్రజలంతా రాధ ఎప్పటికీ కళ్ళు తెరవలేదని నిశ్చయించుకున్నారు. కానీ తన విశ్వాసాన్ని నమ్మింది మాత్రం కేవలం వృషభానుడు మాత్రమే. వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఏదో తుఫాన్ రాబోతున్నట్టుంది. ఈ సమయంలో మనం బయలుదేరకుండా ఉండాల్సింది. ఈ అవకాశాన్ని మనం వదులుకోకూడదు కీర్తిదేవి. మథురా నగరానికి ఎంతోమంది వైద్యులు ఇచ్చేశారు. తప్పకుండా మన రాధకి ఉపచారం జరగచ్చు. ఇన్నాళ్ళు ఎంతో మంది వైద్యులకి చూపించాం, ఎవరి వద్ద ఉపచారం లేదు. నా ప్రశ్నకి సమాధానం లేదు. అసలు ఏం జరిగింది నా రాధకి? ఎందుకు తన కళ్ళు తెరవడం లేదు? అసలు ఈ శాపం వెనుక కారణం ఏమై ఉంటుంది? వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది కృష్ణ. నాకు తెలుసు, నాకు ఏదీ గుర్తుండదు. ఈ గోలోకం, అలాగే నువ్వు, నీ ప్రేమ కూడా. చాలు, ఈ స్మృతులన్నీ నా కళ్ళల్లో బంధించి మరీ తీసుకెళ్తున్నాను. భూలోకంలో నువ్వు నా కంటపడిన తర్వాతే నేను అప్పుడే కళ్ళు తెరుస్తాను. కృష్ణ, నువ్వు భూమిపైకి వచ్చేంత వరకు ఈ రాధ లోకాన్ని చూడలేదు. నాకు మాటివ్వు. నేను మాటిస్తున్నాను. అమ్మగారు చెప్పింది నిజమే అయ్యగారు. ఈ గాలి తుఫాను చీకటిని దాటి మనం మధురకి వెళ్ళగలమని నాకు అనిపించడం లేదు. అంతేకాదండి, నాకు ప్రళయం రాబోతుందనిపిస్తుంది. నాకు అర్థం కావడం లేదు, ఈ మామూలు తుఫాన్ని ఎప్పుడూ అపశకునం రూపంలోనే ఎందుకు చూస్తున్నారు? ఇది శుభం కూడా కలిగించవచ్చు కదా. ప్రళయం తర్వాతే కొత్తగా సృష్టి జనిస్తుంది. అలాగే ఈసారి ఈ తుఫాను కూడా ఏదైనా శుభ సందేశం తీసుకొస్తుందేమో. దేవకి, చూడు, ఎంత తేజస్సు ఉన్న బిడ్డకు నువ్వు జన్మనిచ్చావు. మరైతే మన బాబు భాగ్యరేఖ
ఇప్పుడు తన సోదరులకి భిన్నంగా ఉంటుందా? కంసుడు వాళ్ళందర్నీ చంపేశాడు కదా. కనీసం ఈ బిడ్డనైనా కాపాడుకోలేమా? ఈ చెరసాల నుండి సురక్షితంగా బయటపడే మార్గం ఉంటే బావుండు. కానీ ఈ చెరసాలలో ఇంతమంది సైనికుల మధ్య సంకెళ్లతో బంధించబడిన నేను ఏం చేయగలను చెప్పు దేవకి. ఈ తుఫాను చూస్తుంటే నా మనసుకి కంగారుగా ఉంది, కానీ మీ కూతురు మాత్రం చిరునవ్వులు చిందిస్తుంది. ఇది ఖచ్చితంగా ఏదో సంకేతంలో ఉంది. ఏ బాలుడు మహిమాన్వితుడు. బాబును తీసుకెళ్ళండి, ఎక్కడైనా సురక్షితంగా వదిలిరండి. కానీ మన బాబుని ఎక్కడికి తీసుకెళ్ళాలి దేవకి? స్వయంగా బాబే మనకి ముక్తి మార్గాన్ని చూపించినప్పుడు లక్ష్యం వరకు కూడా బాబే మిమ్మల్ని తీసుకువెడతాడు.
ఈ యమునా నదిలో దారే కనబడడం లేదు. ప్రేమ ధ్యాసకి నయనమే సాక్ష్యం మనసు కోరినది ప్రేమించే మనసు ప్రేమనురాగంతో జగమే తోడై నిలిచేనే. ప్రేమే తనువే ప్రేమే మనసే ప్రేమను మించింది లేదే. ప్రేమే జగమై జగమే ప్రేమై ప్రేమను మించింది లేదే. ఓ మనసుల మాటే ప్రేమతో అంటే నింగి నేల ఒకటైపోవా.